వందల మంది అమ్మాయిల్ని సెక్షువల్గా అసాల్ట్ చేయడం, న్యూడ్ వీడియోలు తీయడం, ఆ తర్వాత వాళ్ళని బెదిరించటం, ఇలా కొన్ని ఏళ్లుగా సాగుతున్నాయి మస్తాన్ సాయి యొక్క ఆగడాలు. ఫిబ్రవరి 2వ తారీఖున మస్తాన్ సాయిని అతని ఫ్రెండ్ షేక్ మొయినుద్దీన్ కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు విచారిస్తున్నారు. విస్తుపోయే నిజాలు కూడా బయటపడుతున్నాయి. ఈ కేసులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో టెస్టులు చేసిన పోలీసులు కనుక్కున్నారు. అసలు ఎవరు ఈ మస్తాన్ సాయి? ఈయన 2022లో లావణ్యతో పరిచయం పెంచుకున్నారు. ఆహ్వానించారు పార్టీకి. ఆ అమ్మాయికి మద్యం తాగిపించి ఆ తర్వాత న్యూడ్ వీడియోలు చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారట. ఫిర్యాదులో పేర్కొన్నవి నేను మీకు చెప్తున్నా. ఆ తర్వాత ఇష్యూ బాగా రప్చర్ అయిపోతున్నప్పుడు, ఆ అమ్మాయిని బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఒక హీరో ఎంఐ ఫ్రెండ్ అని అంటున్నారు, అప్పట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ మస్తాన్ సాయికి చెప్పి ఐప్యాడ్లో ఉన్న తన వీడియోలన్నీ డిలీట్ చేయించారు. బట్ దెన్ ఇష్యూ అక్కడితోటి అయిపోలేదు. 2023లో ఈ మస్తాన్ సాయి యొక్క చెల్లెలు వివాహం అని చెప్పి ఈ అమ్మాయిని మళ్ళీ పిలిచారట. ఇంత జరిగిన తర్వాత నమ్మి ఆ పెళ్లికి ఎందుకు ఈ అమ్మాయి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. విచారణలో బయటపడాల్సి ఉంది. సో అక్కడ మళ్ళీ ఈ అమ్మాయి మీద అసాల్ట్ జరిగింది. మళ్ళీ వీడియోలు తీయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లా వందల అమ్మాయిలతోటి కొనసాగుతూనే ఉన్నాయి. సో ఏదైతే అదైందని ఈసారి మళ్ళీ పిలిచినప్పుడు రీసెంట్గా అమ్మాయి వెళ్ళి ఈ మస్తాన్ సాయి ఫ్లాట్లో ఉన్నటువంటి ఆ హార్డ్ డిస్క్లు అవన్నీ తీసుకొని వచ్చేసిందట. ఇది తెలుసుకున్న ఇతను ఇదిగో ఈ లావణ్య అనే అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి మీద మర్డర్ అటెంప్ట్ చేయబోతే పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి తెలుస్తోంది. సరే, ఇన్ని ఏళ్ళు ఇతని ఆగడాలు ఎలా సాగాయి? ఎంతమంది అమ్మాయిలు, వందల మంది అమ్మాయిలు జీవితం ఇతని చేతుల్లో ట్రాప్ అయిపోయి ఉంది. హార్డ్ డిస్క్లో డ్రగ్స్ పార్టీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు, అబ్జెక్షనబుల్ పార్టీస్ అవుతున్నట్టు, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క నిజం ప్రతిరోజు తెలుస్తోంది. అండ్ సోషల్ మీడియాలో వీళ్ళ ఆడియోలు లీక్ అయినటువంటివన్నీ కూడా ఎట్లా సెన్సేషన్ సృష్టిస్తున్నాయో మీరు అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఇంకా విచారణ జరగాల్సి ఉంది, నిజ నిర్ధారణ తేవాల్సి ఉంది. కానీ ప్రతి ఒక్క అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్తున్నాను.